అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి రోజు భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా అనంతపురం నగరంలో నిన్న రాత్రి సమయంలో కురిసిన భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. అయితే నగర శివార్లో ఉన్న కాలనీలు కూడా పెద్ద ఎత్తున వర్షపు నీరు చేయడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. నగరంలో కూడా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే భారీ వర్ష నేపథ్యంలో కూడా జిల్లా అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఏదైతే నగరం చుట్టుపక్కల ఉన్న పలు శివారు కాలనీలకి జిల్లా అధికారులు కూడా వెళ్ళి అక్కడ ఉన్న వంకల్లోనూ వాగుల్లోనూ అలాగే చెత్త పేరుకుపోవడంతో వాటన్నింటినీ కూడా జేసీబీ ఇతర వాహనాలతో కూడా పూర్తిగా తీయించేశారు. గత 3 సంవత్సరాల క్రితం అనంతపురం నగరంలో నగర శివారులో ఉన్న కాలనీలో పెద్ద ఎత్తున వరద చేయడంతో పెద్ద ఎత్తున స్థానికులు ఇబ్బంది పడ్డారు. అదే నేపథ్యంలోనే మరొకసారి ఈ భారీ వర్షాలకు అదేవిధంగా జరుగుతుందన్న పెద్ద ఎత్తున అధికారులు ఊటావుటైనా నగర శివారులో ఉన్న కాలనీలకు వెళ్ళారు. అయితే సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ జేసీబీలతోనూ ఇతర యంత్రాలతోనూ కూడా వంకల్లోనూ ప్లాస్టిక్ చెత్త చెదారాన్ని మొత్తం కూడా స్థానికంగా ఉన్న నేతలతో కలిసి జిల్లా అధికారులు అలాగే మున్సిపల్ అధికారులు పూర్తిగా తొలగించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నిన్నటి రోజు కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులతో పాటు నగర శివారులో ఉన్న కాలనీలను కూడా పూర్తిగా జలమయమైపోయి మరోవైపు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కూడా తన కార్యాలయ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి తన కార్యాలయ సిబ్బందికి ఆదేశించారు. ఓవరాల్గా చూసుకుంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో వర్షం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.